Hi dear parents. So autism జర్నీలో ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ఇది చాలా చోట్ల వింటూనే ఉంటాం. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అర్థం చేసుకోకపోవడం వల్లే చాలామంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, మీ చైల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ టో వాకింగ్ చేస్తున్నాడా మీ చైల్డ్, ఓకే పర్టికులర్ యాక్టివిటీ చేశారా, అది తగ్గిందా, ఓకే నా కిడ్కి కూడా నేను అది చేపిస్తాను. యూట్యూబ్లో ఈ పర్టికులర్ సిమ్టమ్ మీ కిడ్ చూపిస్తున్నాడా. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ ఏంటండి, మామ్స్ ఆటిజం మామ్ స్పెషల్ చైల్డ్ మామ్ అనేసి చాలా సిరీస్ ఆఫ్ ఛానల్స్ ఉంటున్నాయి. చాలామంది పేరెంట్స్ కూడా వాటిని లైక్ చేస్తున్నారు. ఆ వీడియోస్ మీరు కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ పేరెంట్కి ఉండే ఎమోషన్ ఏంటంటే, మాలాంటి ఇంకో మదర్ చెప్తుంది కదా, లేదా మాలాగే తను కూడా సఫరింగ్లో ఉంది కదా, తనకి వర్కౌట్ అయింది, సో అది చేస్తే మా కిడ్కి కూడా వర్కౌట్ అవుతుందేమో అనే ఆశతోటి చాలామంది మదర్స్ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, ఆ చైల్డ్కి ఏదైతే వర్క్ అవుతుందో ఆ టెక్నిక్ మీరు కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయడము, ఇంటి దగ్గర మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయడము అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి మదర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఒక చైల్డ్కి ఒక యాక్టివిటీ వర్కౌట్ అవుతుందో ఇది మీ చైల్డ్కి సెట్ అవుతుందా లేదా అనేది అగైన్ ఇట్ వేరీస్ అండి. ఎందుకంటే ప్రతి చైల్డ్లో ఉండే సెన్సరీ ప్రాసెసింగ్ ఇష్యూస్ విల్ బీ డిఫరెంట్. ఉన్నది 8 సెన్సెసే, ప్రతి చైల్డ్లో 8 సెన్సెస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఏ చైల్డ్లో ఏ సెన్సరీ కాంపోజిషన్ ఎంత ఎఫెక్ట్ అయింది, ఏ చైల్డ్లో ఏ సెన్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అనేది కిడ్ టు కిడ్ మారిపోతూ ఉంటుంది. అందుకనే కిడ్ చూపించే లక్షణాలు మారుతూ ఉంటాయి, సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. అందుకనే మనం ప్రతి చైల్డ్ ఈజ్ యూనిక్ అని చెప్తూ ఉంటాం. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఒక కిడ్కి వర్కౌట్ అయింది, సేమ్ యాక్టివిటీ వెంటనే నేను నా కిడ్కి కూడా ఇంప్లై చేస్తాను అనేసి అనుకోకూడదు. మీ కిడ్కి అది సెట్ అవుతుందా లేదా, మీ కిడ్కి అది సూట్ అవుతుందా లేదా, మీ కిడ్కి ఉన్న ఇష్యూస్కి అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీ పర్టికులర్ థెరపిస్ట్తో డిస్కస్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యువర్ చైల్డ్ దెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అంతే తప్ప యూట్యూబ్లో కనిపించింది, గూగుల్లో కనిపించింది అని చెప్పేసి ప్రతి యాక్టివిటీ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. థ్యాంక్ యూ.